హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెస్ట్ ఫేస్లో ఉన్న 184 చదరపు గదాల గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు చూపిస్తున్నానండి. ఇంటి ముందర మనకు 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఇంటి చుట్టూ చాలా ఇళ్ళు అనేటివి కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి. ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందామండి. ఈ ర్యాంప్ చూసుకోవచ్చు అండి. మల్టీ కలర్ గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్ చూసుకోవచ్చండి, చాలా ఆహ్లాదంగా ఉంది. గోల్డ్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేసి మనకు ఫాల్ సీలింగ్ అయితే మంచి లైటింగ్ అరేంజ్మెంట్ చేశారండి. లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్కు ఎస్ఎస్ రైలింగ్ మాత్రం వేయించాల్సింది. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న వెస్ట్ ఫేస్ ఇల్లు అండి. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ తగినంత స్పేసియస్గా ఉంది. ఈ సెట్ బ్యాక్లో మనకు ఫుట్వేర్ కొరకు సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెట్ బ్యాక్లో మనకు ఒక ఎంట్రన్స్, 2 విండోస్ అయితే ఉన్నాయి. ఇది ఈస్ట్ సైడ్కి వెళ్తుందండి ఈ సెట్ బ్యాక్. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఈశాన్యం అనేది పెరిగింది. ఇంటికి ఈశాన్యం పెరగడం అనేది వాస్తుపరంగా చాలా బాగుంటుందండి. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలం 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. రెంట్ పరంగా చాలా రిక్వైర్మెంట్ ఉంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఈ డోర్స్ ఎంట్రన్స్ అనేటివి 8x8 సైజులో మంచి టేక్ వుడ్తో చేయించారండి. కలరింగ్ కానీ కార్వింగ్ కానీ చాలా బాగుంది. ఇది హాల్ అండి. హాల్ చూసుకోవచ్చండి, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇందులో మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది, చాలా బాగుంది. ఎదురుగా మంచి డిజైన్తో టీవీ యూనిట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. మార్బుల్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఉంది. మొదట మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. స్క్వేర్ యార్డ్స్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఇంటిలోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు సర్కిల్ మోడల్లో ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ బాగుంది. ఇందులో మనకు ఒక విండో ఇచ్చారు. అలాగే ఒక స్టోర్ రూఫ్ కూడా ఉంది. వేస్ట్ సామాన్ ఉంచుకోవచ్చు. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎదురుగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ముందర మనకు సెల్ఫ్లు ఇచ్చారు, యూస్ఫుల్గా ఉంటాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూము చూసుకోవచ్చు. వాల్స్కి అయితే సపరేట్ కలర్స్ వేశారు, మంచి ఆహ్లాదంగా ఉంటాయి. ఇందులో మనకు స్క్వేర్స్ మోడల్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక విండో కూడా ఇచ్చారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 184 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ఇల్లు ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఫైనల్ వర్క్స్ అయితే కొద్దిగా ఉంటాయి. మనం గనక ఈ ఇల్లు తీసుకుంటే మనకు కేవలం 1 వారం లోపలనే కంప్లీట్ చేసి ఇస్తారు. హాల్ అయితే చాలా బాగుంది. ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ చేయించి బార్డర్స్ అయితే చక్కగా వేయించారు. ఇక్కడ మనకు నార్త్ సైడ్లో ఎంట్రన్స్ ఇచ్చారు. ఆ ఎంట్రన్స్ ద్వారా మనం వాష్ ఏరియాలోకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వెళ్ళిపోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ ఉంది స్క్వేర్ మోడల్లో. ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఉంది. అలాగే ఇటువైపున మనకు తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి, యూస్ఫుల్గా ఉంటాయి.
ఇక్కడ మనకు పూజా రూము, కిచెన్ అయితే ఉన్నాయి. ఇది పూజా రూము. పూజా రూమ్ చూసుకోవచ్చు. మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడారు ఇందులో. ఇది కిచెను. ఈ కిచెన్ చూసుకోవచ్చు, అద్దంలా మెరిసిపోతుంది. ఈ కిచెన్కు మనకు ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, యూటిలిటీస్ కొరకు వాడుకోవడానికి. ఘాటైన వాసనలు బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది. మళ్ళీ మనము డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్లో తగినంత స్పేస్ అయితే ఉంది. ఈశాన్యం అనేది పెరిగి ఉంది. ఈశాన్యం పెరిగి ఉండడం అనేది ఇంటికి వాస్తుపరంగా చాలా ఉపయోగం అండి. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంది. ఇక్కడ చెట్లు లాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. తిరిగి మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. తిరిగి మనం హాల్లోకి వచ్చాము. చుట్టూ ఒకసారి చూసుకోవచ్చు. ఈ ఇల్లు అనేది హైవేకి కేవలము 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్క్యాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిబట్లకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్ హౌజెస్ అనేటివి చాలా తక్కువ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు, మనకు అందుబాటు ధరలో ఉన్నప్పుడు తీసుకోవడం ఉత్తమం అండి. ఈ స్టెప్స్ చూసుకోవచ్చండి. డబుల్స్ కటింగ్ చేయించి మధ్యలో బీడింగ్ వేయించారు. కేవలం ఎస్ఎస్ రైలింగ్ మాత్రం వేయించాల్సింది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాము. చుట్టూ చూసుకోవచ్చండి. ఇల్లు చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.